పలాస 1978 వంటి రా అండ్ రస్టిక్ చిత్రంతో పాటు శ్రీదేవి సోడా సెంటర్, మట్కా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కరుణకుమార్. తాజాగా ఆయన తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ శుక్రవారం విడుదలైంది. నవీన్ చంద్ర, దివ్యా పిల్లై, రాజా రవీంద్ర, దివి, బేబీ జయత్రి కీలక పాత్రధారులు. మరి హనీ సినిమా ఏ మేరకు థ్రిల్ పంచిందో చూద్దాం. ఆనంద్ ఓ మధ్యతరగతి వ్యక్తి. ఏ పని చేయకుండా ఈజీ మనీ కోసం ఆరాటపడుతుంటాడు. అతనికి భార్య లలిత, కూతురు మీరా ఉంటారు. భార్య స్కూల్లో టీచర్ గా పనిచేసి ఇంటిని పోషిస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందులతో ఆనంద్ మూఢనమ్మకాలకు, తంత్ర పూజలకు ఆకర్షితుడవుతాడు. అత్యాశ, అజ్ఞానం అతన్ని క్షుద్ర పూజలు చేసేలా ప్రేరేపిస్తాయి. ఈ క్రమంలో తన భార్య బిడ్డలను కూడా పనంగా పెడతాడు. తంత్ర ప్రయోగాలు అతన్ని ఏ తీరానికి చేర్చాయి? అతని మూఢనమ్మకాల వల్ల భార్య, బిడ్డ ఎలాంటి నరకాన్ని అనుభవించారు? చివరకు ఈ కుటుంబం ఆ చీకటి కోణం నుంచి బయటపడిందా? క్షుద్ర పూజలను నమ్ముకున్న ఆనంద్ పరిస్థితి ఏంటి అన్నదే ఈ చిత్ర కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథిది. కొండగుహలో ఓ తెగ క్షుద్రదేవతను పూజించే సీన్తో కథ మొదలవుతుంది. తన ఆఫీసులో అలాంటి పూజలే చేశాడన్న కారణంతో ఆనంద్కు తోటి ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పి బయటకు గెంటేస్తారు. అక్కడి నుంచి మూఢనమ్మకాలతో అతను భార్య, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ప్రేక్షకుడి మనసును కదిలిస్తుంది. భార్య, బిడ్డకు లేని ఆశలు కలిగించి సారంగపాణి ఇంట్లో దించడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే పాత్రల పరిచయం, అసలు కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. దాదాపు ఇంటర్వెల్ వరకు 10 ఏళ్ల పాప, పిల్లి, దాని కాన్పు, మాయసేకరణ ఇదే తెరపై కనిపిస్తుంది. దీని అంతటికీ డబ్బు సంపాదనే కారణమని తెలిసినా ఎక్కడా కూడా దీనివల్ల ఏం సాధించారు అనేది చెప్పలేదు. దెయ్యాలు, భూతాలు అని రొటీన్ ఫార్మెట్ కాకుండా తంత్ర పూజలు ఎంత భయానకంగా ఉంటాయో చూపించి భయపెట్టారు. పిల్లి మాయ కాన్సెప్ట్, దాంతో ఏం చేయొచ్చు అనేది కొత్తగానే ఉన్నా దానిని థ్రిల్ కలిగించేలా దర్శకుడు తెరపై చూపించలేకపోయాడు. ఒకానొక దశలో చూపించిన సన్నివేశాలే చూపించి బోరు ఫీల్ అయ్యేలా చేశాడు. ఇలాంటి సినిమాల్లో ఉత్కంఠభరితమైన మలుపులు, మెరుపులు కోరుకుంటారు ప్రేక్షకులు. అయితే అవేవి ఇందులో లేవు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు తెలిసిపోతుంది. సినిమా ముగింపు సైతం పేలవంగా ఉంది. నవీన్ చంద్ర ఈ మధ్య చేసిన పాత్రలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో ఆనంద్ పాత్ర కూడా అంతే. ఈజీగా డబ్బులు సంపాదించాలని, అందుకు సులభమైన మార్గం క్షుద్ర పూజలని నమ్మే వ్యక్తిగా ఆనంద్ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. నిరుద్యోగిగా మొదలై పిచ్చి నమ్మకాలతో వింతగా ప్రవర్తించే సైకోగా మారుతూ ఆయన చూపిన వేరియేషన్స్ బాగున్నాయి. అతని భార్య లలిత పాత్రకు దివ్యా పిల్లై పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్ లో ఆమె నటన కట్టిపడేస్తుంది. సినిమాలో కీలకమైన పాత్ర బేబీ జయత్రది. రాజా రవీంద్ర, దివి కూడా పర్వాలేదనిపించారు. కళ్యాణి మాలిక్ అతిథి పాత్రలో మెరిశారు. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. కథానుగుణంగా నగేష్ బన్నెల్ చక్కని సినిమాటోగ్రఫీ అందించారు. నైట్ సీన్స్ ను మరింత ఎఫెక్టివ్ గా చూపించారు. డిఓపిగా హారర్ సినిమాకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చారు. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ నేపథ్య సంగీతానికి మంచి క్రేజ్ ఉంది. ఆయన చిత్రానికి చక్కని పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఓకే. ప్రథమార్థాన్ని కాస్త కుదించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కరుణకుమార్ తన ప్రతి చిత్రం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఈసారి కూడా గతంలో చేసిన జోనర్ కాకుండా కాస్త కొత్తగా హారర్ రూట్కి మారి ఈ సినిమా తీశాడు. ప్రపంచమంతా సైన్స్ వైపు పరుగులు తీస్తుంటే కొందరు మాత్రం మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలంటూ ఎక్కడో ఆగిపోయారనే విషయాన్ని, మనిషిలో ఉన్న మూఢనమ్మకం, అత్యాశ అతన్ని ఎంతవరకు తీసుకువెళ్తుంది అన్నది ఈ చిత్రంలో చూపించారు. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా ఎగ్జిక్యూట్ చేయడంలో ఎక్కడో మిస్ఫైర్ అయిన భావన కలుగుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా అక్కడక్కడ థ్రిల్ కు గురి చేస్తుంది.